పొద్దంతా ఏం చేస్తావు ఇంట్లో అనే మాట మన ఆడవాళ్ళకి ఈ జన్మకి తప్పదా? మనసంతా ఏదో తెలియని బాధగా ఉంది అని మా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ కాల్ చేసింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని నేను అడిగాను. నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి నైట్ 9:30 అయ్యింది. ఇంతసేపు ఏం చేసావు? నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి. నీకేంది? డాష్ ఇంట్లో నిద్రపోతూ. డాష్ లో ఒక బూతు మాట అన్నమాట. ఏం తిట్టాడో మా ఫ్రెండ్ నాకు చెప్పింది, కానీ నేను మీతో ఆ తిట్టు చెప్పలేకపోతున్నా. పొద్దున లేచినప్పటి నుంచి ఇంట్లో పనులు చేయడము, వంట చేయడము, పిల్లల్ని చూసుకోవడము, స్కూల్ కి పంపించడము, ఇన్ని పనులు చేస్తుంటే నీకేంది, నువ్వు పడుకుంటావా అని అంటాడా అని చాలా బాధపడింది. బాధపడకు, నువ్వు ముందు ఊరుకో. పైకి అలా అంటాడే కానీ నువ్వు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తనకు తెలియదా? పిల్లల్ని ఎలా చూసుకుంటావో తనకు తెలియదా అని నేను తనకి ఏదో సర్ది చెప్పి ఇక ఫోన్ పెట్టేశాను. నేనైతే ఇక్కడ టమాటా రాజ్మా కర్రీ వండుతున్నా. రాజ్మాలు నైట్ నానబెట్టి పొద్దున్నే కుక్కర్ లో 3 విజిల్స్ వరకు ఉడకపెట్టి టమాటాలో వేసేసాను. రాజ్మాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.